రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన గురించి మీరు ఏం చెప్తారు? అంటే గుడ్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అంటాం. బట్ ఇది గుడ్ బిగినింగ్ కాదమ్మా. ఇది ఎందుకు కాదంటే, అంటే ఏదో ఆయనను తప్పు పట్టాలని నేను మాట్లాడట్లేదు. ఒకటి నేను ఎప్పుడు వాటర్ అనేది నాకు ప్యాషన్. నీళ్ళ కోణంలో నుంచి నేను చూసింది ఏంటంటే, కనీసం ఓనమాలు కూడా నేర్చుకోలేదు. ఇప్పుడు ఇంత సమృద్ధి, జల సమృద్ధి తెలంగాణ. కేసీఆర్ గారు తెలంగాణకు జలాభిషేకం చేశారు. ఒక కృష్ణా గోదావరి నదులను తెలంగాణలో మారుమూల గ్రామాలకు కూడా తీసుకుపోవడానికి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. సరే, అక్కడ పాలమూరు రంగారెడ్డిది ఇంకా అమల్లోకి పూర్తిగా రాకపోయినా రిజర్వాయర్లు అయినాయి, పంపింగ్ అయింది, ఆయన ఉన్నప్పుడే పంపింగ్ చేశాడు. అంటే ఇంత మంచి వ్యవస్థ ఉండగా చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఒకటి, మేడిగడ్డను వెంటనే రిపేర్ చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి లేకుండే. అందుకే ఈ రోజు వరకు కూడా కనీసం ఆ ఫాల్ట్ ఎక్కడుంది, పియర్స్ ఎందుకు కుంగినాయి తెలవాలంటే ఆ కిందికి పోవాలి కదా. ఇప్పటివరకు తట్టేడు మన తీయలేదు. అక్కడ ఆ పియర్స్ కిందికి పోయి అక్కడ ఎందుకు నీళ్లు పోయినాయి, చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అది ఎక్కడ ఫెయిల్ అయిందనేది ఒక నిపుణులను పంపించి ఎంక్వైరీ చేయడానికి కూడా ఆయన ఆసక్తి చూపెట్టలేదు. ఫైనల్గా ఏమైంది, అన్ని విమర్శలు వచ్చిన తర్వాత మేడిగడ్డకు టీఆర్ఎస్ బృందం పోయిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాశారు. కేటీఆర్ మేడిగడ్డకి వెళ్ళిన తర్వాత కనీసం మేడిగడ్డ గురించి రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రస్తావించిన దాఖలాలే లేవు. ఎందుకు మాట్లాడట్లేదంటే, మేము కొన్ని విషయాలు చెప్పాం. మేడిగడ్డలో ఈ రోజుకొక 5,000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. అక్కడ చిన్న కాఫర్ డ్యామ్ కట్టి, కత్వ అంటాం తెలుగులో, ఈ కాఫర్ డ్యామ్ లాంటిది కట్టి ఈ 5,000 క్యూసెక్ల నీళ్లను పంపింగ్ చేయొచ్చు పైకి. అంతకుముందు ఏమన్నాడు, అన్నారం పాడైంది, సుందిల్లా పాడైంది అన్నాడు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి అవేం పాడు కాలేదు, జనరల్గా వచ్చే లీకేజెసే అక్కడ వస్తున్నాయి. సీపేజ్ అంటాం కదా, అది ఏ ప్రాజెక్టులోనే వస్తాయి. సీపేజ్ రాని ప్రాజెక్టు భారతదేశంలో లేదు. కాబట్టి సీపేజెసే కానీ అవి బుంగలు కాదు, దానికి ఏమన్నా నష్టం కలిగించేది కాదు అని చెప్పారు. చెప్పినప్పుడు ముందు భయపడి ఖాళీ చేయమని చెప్పారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. వాళ్ళది కూడా కుట్ర ఉందమ్మా. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఈడీ, సిబిఐ లాగా కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న సంస్థ అది. వాళ్ళు కూడా రాజకీయ కోణంలోనే ఈ మేడిగడ్డ సమస్యను హ్యాండిల్ చేశారు. మొదటి నుంచి కూడా అక్టోబర్ 21 తర్వాత వాళ్ళ రోల్ అంతా కూడా సస్పీషియస్గానే ఉన్నది. నాలాంటి వాడికి సస్పీషియస్ కూడా కాదు, 100% మోడీ చేతిలో కీలుబొమ్మగా మారి ఆయన ఏం చెప్తే అది చేస్తూ వచ్చారు. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే, మేడిగడ్డ విషయాన్ని ఇప్పుడు తీసుకోపోవడానికి ఆయన దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చెప్పాం, నువ్వు చిన్న కరకట్ట కట్టి ఆ నీళ్ళను మనం లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉండే కదా. ఇవాళ మిడ్మానేర్లో నీళ్ళు లేవు, రంగనాయక సాగర్లో నీళ్ళు లేవు, ఎల్ఎండిలో నీళ్లు లేవు, శ్రీరామ్ సాగర్లో అసలే లేవు. నీకు ఎత్తిపోసుకోవడానికి చాలా అవకాశం ఉండే కదా. రెండవది, కేసీఆర్ గారు ఏం చేసేవాడు, ఆయన ప్రతి యాసంగి పంటల టైంలో ముందున్న వాటర్ అంతా కూడా యాసంగి పంటల కోసం ఇచ్చి నవంబర్, డిసెంబర్ నుంచి మే, జూన్ దాకా వచ్చిన ప్రతి చుక్క నీటిని ఆయన పైకి పంపింగ్ చేసి చెరువులలో నింపేవాడు, వాగుళ్ళకు అనుసంధానం చేసేవాడు, చెక్ డ్యామ్లలో నింపేవాడు. లాస్ట్ 4 years నుంచి అదే చేశాడు. రైతులు ఏమనుకున్నారు, కేసీఆర్ ప్రభుత్వంలో లేకపోయినా కూడా సిస్టమ్ ఉన్నది కదా, రేవంత్ రెడ్డి కూడా చేస్తాడు అని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి చేసిండా? చేయలేదు. ఆయన ఉన్న నీళ్ళన్నీ ఇప్పుడు ఒక రోజు అన్నారు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, అన్నారం సుందిల్లా ఖాళీ చేయండి అన్నారు. ఖాళీ చేయాలంటే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి కిందికి వదిలిపెట్టడం, రెండవది పైకి పంపింగ్ చేయడం. కిందికి వదిలిపెడితే మేడిగడ్డకు మరింత నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు ఏం ఆలోచించాలి, పైన సిస్టమ్ అంతా రెడీగా ఉంది కాబట్టి ఈ నీళ్ళను ఒక 2-3 days వరుసగా పంపింగ్ చేసినట్టయితే ఈ 10 TMCలో 20 TMCలో ఎల్ఎండిలో ఉంటాయి, మిడ్మానేర్లో ఉంటాయి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తీసుకుపోవచ్చు. అది ఇప్పుడు ఎక్కడ మేడిగడ్డ దగ్గర బటన్ నొక్కితే కొండపోచమ్మ సాగర్ ఇక్కడికి ఒక 50 కిలోమీటర్ల అవతల ఉంటుంది, గజ్వల్ యువతల. అక్కడి దాకా సిస్టమ్ రెడీగా ఉంది, బటన్ నొక్కితే నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి ఉన్నప్పుడు పంటలు ఎండగొట్టుకోవాలని ఉంటుంది ఏ ముఖ్యమంత్రికైనా. ఇక్కడ నంబర్ 1 ఫెయిల్యూరు రైతులను పట్టించుకోకపోవడం, వేసిన పంటలను కాపాడుకోకపోవడం, కనీసం రివ్యూ మీటింగ్స్ పెట్టకపోవడం. కేసీఆర్ గారు యాసంగి పంటల కంటే ముందు వాళ్ళతో మీటింగ్ పెట్టేవాడు, అగ్రికల్చర్ ఆఫీసర్స్తో, ఇరిగేషన్ ఆఫీసర్స్తో పెట్టి ఏ చెరువు కింద ఎంత విస్తీర్ణంలో పంటలు వేశారు, మొత్తం తెలంగాణలో ఏ జిల్లాలో ఎంత పంటలు వేశారు, వాటికి నీళ్ళని తీసుకుపోవడానికి ఏమాత్రం అవకాశాలు ఉన్నాయి. ఎండాకాలంలో నీటి వసతి ఉంటేనే వేస్తారు, పోనీ బోర్ల కింద, బావుల కింద వేస్తారు.
కానీ ఎప్పుడైతే ఈ వాగులలో నీళ్లు నింపడం, చెరువులలో నీళ్లు నింపడం ఆపేశాడు రేవంత్ రెడ్డి, దానివల్ల మళ్ళీ భూగర్భ జలాలు కిందికి పోయినాయి. పంటలు వేసిన పంటలు పాడైపోతూ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి రైతుల విషయంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. రెండవది 6 గ్యారెంటీలు అన్నాడు. అవును. ఏదో 5-6 ఇచ్చి 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటున్నాడు. మహాలక్ష్మి పథకంలో ఉన్నాయి కదా 2-3 ఆయన ఇచ్చినాయి. సిలిండర్లు కూడా 3 సిలిండర్లు అంట కదా సార్. అదే ఇవన్నీ వాటికి ఇంకా 2500 ఇంకా దిక్కే లేదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ వరకే ఇస్తాడమ్మా ఇవి కూడా. తర్వాత ఆయన ఏమి ఇవ్వడు అనేది ఒక డైలాగ్ ఉంది. అమెరికాలో అడిగినప్పుడు రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు, ప్రజలు మోసపోతూనే ఉంటారు. అంటే రేపు మీరు అధికారంలోకి వచ్చినా అట్లే చేస్తారా అని అడిగితే ఎవరైనా అంతే అని అన్నాడు ఆయన. అంటే చాలా స్పష్టంగా ఆయన ఎలక్షన్ల ముందే చెప్పాడు, రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తారు, హామీలు ఇస్తారు, అమలు చేయరు. బట్ తెలిసి కూడా ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు. ఇవాళ అనుభవించాల్సి వస్తుంది, తప్పదు ఇంకా. అయితే ఇవాళ ఏంటంటే ఆయన 6 గ్యారెంటీల విషయంలో కూడా ఆ 2-3 ఏవైతే ఉన్నాయో అవి 6 గ్యారెంటీలలో భాగం కాదు, ఒకటే గ్యారెంటీలకు వస్తాయి. మహాలక్ష్మి పథకంలో అందరు ఎదురు చూసింది ఏంటంటే 2500 రూపాయలు మహిళలకు అకౌంట్లో వేస్తానని చెప్పాడు. ఈ రోజు వరకు వేయలేదు. మహాలక్ష్మిలో అదే మొదటిది, అదే వేయలేదు. ఆర్టీసీది ఏంటంటే అది తర్వాత ఇచ్చుకోవచ్చు డబ్బులు, ఆర్టీసీకి ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన అవసరమే లేదు. కాబట్టి తర్వాత ఇవ్వాల్సినవి అమలు చేశాడు. సిలిండర్ది కూడా అనేక రకాల కండిషన్స్ పెట్టాడు. రైతు బంధు కూడా 2 ఎకరాల వరకే వేశారు. 200 యూనిట్ల విద్యుత్ అనేది ఎంత ఘోరం అంటే, ఇచ్చినామని చెప్పుకుంటాను కదా, మీరు ఏ విలేజ్ పోండి 5% పీపుల్ కూడా 0 బిల్స్ రాలేదు. 5% మందికి కూడా. ఏ విలేజ్లోనైనా 99% 200 యూనిట్స్ లోపే వాడతారు. మరి 5% కూడా ఆయన 0 బిల్స్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ కూడా ప్రచారం కూడా మోసమే. స్కీమ్స్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే, మాట తప్పడం ఇంకొక మోసం అయితే, ఇచ్చినామని చెప్పే దానిలో కూడా రైతు బంధు 2 ఎకరాలకు ఇచ్చి 5 ఎకరాలకు ఇచ్చినామని చెప్తున్నారు. ఇస్తామని 2 సార్లు డేట్ మార్చాడు. ఫస్ట్ 29 ఫిబ్రవరి అన్నాడు, సెకండ్ 15th మార్చ్ అన్నాడు. ఈ 2 పోయినాయి. ఎక్కడికి వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి? నాకు కూడా ఉంది 5 ఎకరాలు, నాకు రాలేదు కదా. 3 ఎకరాలలోకి రాలేదు కదా. కాబట్టి కేవలము ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ముందట కంచె తీసేసి ప్రమాణ స్వీకారం చేయంగానే ఒక సంచలనం చేశాడు. ఆ కంచె వేసింది కేసీఆరే కాదు, అది వేసింది కిరణ్ కుమార్ రెడ్డి. అంటే ఈ ఆర్భాటాలు తప్ప వాస్తవంగా ఆయన 100 డేస్లో చేసిన మంచి పనులను మనం లెక్కలు తీసుకుంటే ఏది కూడా చేయలేదు. ఈ కార్పొరేషన్లు కూడా నిన్న ఇవాళ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని పెట్టాడు. వాటికి మరి బడ్జెట్ కేటాయించండి, ఆ జియోలనే పెట్టవచ్చు కదా. ఒక్కో కార్పొరేషన్కి 500 కోట్లు 300 కోట్లు ఇస్తున్నామని. కేవలం వాళ్ళకు రిహాబిలిటేషన్ కోసమేనా ఆ కార్పొరేషన్లు? ఇలా బీసీలు అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. 15 సంఘాలు బీసీల కోసం 15 కార్పొరేషన్లు అన్నాడు. వాటికి మాత్రం కార్పొరేషన్కి చైర్మన్లను పెట్టలేదు. ఎగ్జిస్టింగ్ కార్పొరేషన్లో పెట్టాడు. బట్ దేనికి కూడా బడ్జెట్ కేటాయింపులు లేవు. అంటే కేవలం పొలిటికల్ రిహాబిలిటేషన్ కోసమే కార్పొరేషన్లు చేశాడు. కరెంటు విషయానికి వచ్చినప్పుడు ఇదేదో అధికారుల తప్పిదం అన్నట్టు వాళ్ళ మీదకి డైవర్ట్ చేస్తున్నాడు. ఎక్కడైతే పవర్ కట్ ఉంటుందో 1 అవర్ లోపల కనుక రెక్టిఫై చేయకపోతే వాళ్ళని ఉద్యోగంలోకి వెళ్ళి సస్పెండ్ చేయండి అన్నాడు. ఈ ప్రాబ్లము అధికారులది కాదమ్మా. ఏ అధికారి కూడా తనున్న సబ్స్టేషన్లో పవర్ కట్ చేయాలనుకోడు. ఇది మేనేజ్మెంట్ లోపం. ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్న రోజుల్లో వాళ్ళకు పూర్తి గ్రిప్ ఉండే ఆ సబ్జెక్ట్ మీద. రాగానే వాళ్ళను రాజీనామా చేసిపోయేటట్టు చేశాడు. ఒకవేళ కనుక అనుభవజ్ఞులైన వాళ్ళని ఉపయోగించుకొని ఉంటే, ఇప్పుడు జేఎస్ రంజన్ ఉపయోగించుకుంటున్నాడు కదా, నవీన్ మిట్టల్ని ఉపయోగించుకుంటున్నాడు కదా, వాళ్ళని ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఎండాకాలం వచ్చేది, యాసంగి పంటలకు ఇబ్బంది అవుతుంది. ఇదేమీ లేదు. మహిళల విషయంలో కానీ, రైతుల నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, లేదు. మహిళలకు పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు, 3000 కూడా ఇవ్వలేదు. అదే 2000 కూడా జనవరిది ఇయ్యనలేదు ఇప్పటివరకు. అంటే ఇవన్నీ ఏది చూసినా కూడా నేనైతే ఒక 25-30 మార్కుల కంటే ఎక్కువ అయినమ్మా రేవంత్ రెడ్డి పాలన మీద. బట్ ఆయన పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఏమన్నా మార్చుకుంటాడా? ఇంకోటి, ఒక ముఖ్యమంత్రిగా హుందాతనం కూడా ఆయన లోపల లేదు, ఎక్కడా లేదు. అన్ని అసలు చేవెళ్ళలో పెట్టిన సభలో అయితే ఏకంగా ఆయన అన్న మాటలు వింటుంటే నాకు లిటరలీ చెప్తున్నా అంటే నవ్వు వస్తుంది. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన ఇంకా ప్రభుత్వంలో ఉన్నానని అనుకుంటున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నానని అనుకుంటున్నాడు, అర్థం కావట్లేదు. కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం అట్టే ఉన్నాయి. అంటే ఈ ఆస్తులు అన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు అయితే, మేడిగడ్డ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన ఇంకా అవి కేసీఆర్ ఆస్తుల్లాగా చూస్తున్నాడు. ఆయన ఇంకా కేసీఆరే జవాబుదారీ అని చూస్తున్నాడు. తన చేతుల్లోకి వచ్చినాక ప్రభుత్వం మారింది. ప్రభుత్వం ఎవరున్నా కూడా వాళ్ళది అది ఆస్తి. దాన్ని కాపాడుకోవాల్సింది వాళ్ళు, రిపేర్లు చేయాల్సింది వాళ్ళు, ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు, అప్పులు కట్టాలి. ఇప్పుడు అధికారంలోకి రాకముందే వీళ్ళు ఏం చేశారు? 6 లక్షల కోట్లు అప్పు చేశారని తెలుసు.
తెలిసినాక మరి ఇన్ని హామీలు ఎందుకు ఇవ్వాలి? ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు, 70,000 కోట్లు వడ్డీలను ఈఎంఐలో కట్టాలి అని చెప్తున్నాడు. సంక్షేమ పథకాలకు కూడా చాలా ఇవ్వాల్సింది ఉన్నదని ఆయనకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ప్రజలను ఎందుకు మభ్యపెట్టాలి? అంటే ఉందాతనం లేదు, వాక్చాతుర్యం లేదు. మన దగ్గర అంజయ్య కూడా ముఖ్యమంత్రి చేశాడు. అంజయ్య గారు ఆయన చదువుకున్న వ్యక్తి కాదు, 6 అన్నాల కూలీగా ఆయనే కెరియర్ స్టార్ట్ చేశాడు. ఆయన అద్భుతంగా పరిపాలన చేశాడు. ఇట్లా ఆయన చదువు రాదని చెప్పి అవమానపరిచే మాటలు మాట్లాడలేదు, ఇట్లా బూజులు మాట్లాడలేదు. ఆయన ట్రై చేశాడు తను ఒక ఉందాతనాన్ని మెయింటైన్ చేయడానికి. ఆయన వేషం కూడా ఆయన మంచి కోట్ వేసుకునేవాడు అందరిలాగా. చదువు రాదని ఏలుముద్ర అంజయ్య అని ఎవరు అనలేదు. కొంతమంది ఆంధ్రపత్రికలు అప్పుడు ఎగతాళి చేస్తే చేయొచ్చు, కానీ ఆయన పరిపాలనను మచ్చ లేకుండా పరిపాలన చేశాడు. కానీ రేవంత్ రెడ్డి అంజయ్య లాంటి వాళ్ళు చేసిన కాడ కూడా పోనీ అందరిలాగా చదువు ఉన్నా లేకున్నా సంస్కారం అయితే ఉంది కదా, ఆ సంస్కారం ఆయన అనుసరిస్తే వచ్చిన ఇబ్బంది ఏంది? కాబట్టి ఆ భాష మార్చుకోవాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. ఆయన ఎన్నడూ కూడా ఇవాళ నేను చూశాను నిన్న ప్రెస్ మీట్లో శ్రీనివాస్ రెడ్డి గారు, విరహత్ అలీ వీళ్ళ పక్కన కూర్చొని మాట్లాడిన దానిలో బతుకమ్మ గురించి చాలా వెకిలిగా మాట్లాడాడు. నేనేమంటున్నా, బతుకమ్మ ఎప్పటి నుంచో ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమ ప్రతీకగా దాన్ని వాడుకొని మహిళల్ని ఆ తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి బతుకమ్మ పాత్ర ఏందో ఈ పెద్ద మనిషికి తెలియదు. తెలిస్తే అట్లా మాట్లాడు, వెకిలిగా మాట్లాడుతున్నాడు. బతుకమ్మ లేదా, ఈమె తీసుకొచ్చిందా, అమ్మమ్మల కాలం నుంచి ఉన్నది అని ఇట్లా మాట్లాడుతున్నాడు. బతుకమ్మ ఉద్యమ ప్రతీకగా మార్చామే మహిళల్ని ఉద్యమంలో భాగం చేసింది. తెలంగాణ వాదాన్ని ఆ బతుకమ్మ పాటల్లో చొప్పించింది. ఆయన ఎన్నడూ తెలంగాణను పట్టించుకున్నవాడు కాదు, తెలంగాణ అన్నవాడు కాదు, తెలంగాణ వ్యతిరేకులతో ఉన్నవాడు. ఇట్లాంటివన్నీ మైనస్ పాయింట్స్. 100 రోజుల పాలన అయితే ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. నాకే కాదు, మీరు ఊళ్ళల్లో పోయి ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇవాళ మళ్ళీ వ్యతిరేక పవనాలు మొదలైనవి. ఇంతకుముందులాగా ఈయన హామీలు నమ్మి ప్రజలు మళ్ళీ ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓట్లేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యాక్యూమ్ అయితే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనబడుతున్నది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక దాన్ని తొందరగా క్యాచ్ చేయగలిగితే మళ్ళీ పోయిన ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్కి వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళు యాత్రల కోసం బయలుదేరాలి, ప్రజల్ని కలవాలి. నాకున్న రిపోర్ట్స్ ఏంటంటే ప్రతి దగ్గర కూడా రైతులు బాధపడుతున్న ప్రతి గ్రామంలో కూడా ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతున్నాయి. ప్రతిరోజు కూడా పెన్షన్ ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కరెంట్ సరిగా ఉండలేదు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, కేసీఆర్ ఉండగానే బాగుండే అనే చర్చ స్టార్ట్ అయింది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ ఉపయోగించుకోకపోతే ఈ వ్యాక్యూమ్ను బీజేపీ ఉపయోగించుకుంటుంది. కాబట్టి మీ ద్వారా నేను కూడా బీఆర్ఎస్ పాలన చూశాను కాబట్టి మళ్ళీ దీన్ని తీసుకుపోయి పెనం మీకెళ్ళి పొయ్యిలో పడ్డట్టు చేయకూడదు. ఈ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ వాళ్ళకి అప్పచెప్పినట్టయితే ఇప్పుడు పెనం మీద ఉన్న తర్వాత పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. అంటే ఆ బీజేపీని కూడా రాకుండా కట్టడి చేయాలంటే బీఆర్ఎస్ వెంటనే ఎన్నికల శంకారావం పూరించాలి, జనంలోకి వెళ్ళాలి, అక్కడున్న స్పందనలను గమనించాలి, వాళ్ళు చెప్పేటివి వినాలి, తప్పులను ఒప్పుకోవాలి, వాళ్ళ ముందు ఏమైనా జరిగి ఉంటే ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి పాలన మాత్రం ఏమాత్రం సంతృప్తికరంగా లేదు.